హరి ఓం. మాతృదేవో భవ. పాలచంద్రమందు పవ్వళించిన స్వామి నిదురలేచువేళ నీవు పుట్టి అమ్మా. పాలచంద్రమందు పవ్వళించిన స్వామి నిదురలేచువేళ నీవు పుట్టి నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్ము నందజేసినట్టి అమ్మవమ్మ. నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్ము నందజేసినట్టి అమ్మవమ్మ అని ఇక్కడ ప్రగతి రిసార్ట్స్ ప్రాంతంలో ప్రగతి సుధామ ఆవరణలో 2500 ఎకరాల స్థలంలో నగర వాతావరణానికి సుదూరంగా వాజపేయ సోమయాగాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవాళ 11వ రోజుని కార్యకర్తలు ప్రకటించారు. రేపు అవభృత స్నానం పూర్ణాహుతి ఉంటుందన్నారు. ఈవేళ మనం సోమరసాన్ని తీసే విధానాన్ని చూసాం. సోమలత కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుతుంది. ఎక్కువ ఇదివరకు హిమాలయ ప్రాంతాల్లో ఉండేది. తర్వాత దానికి అనువైన వాతావరణం ఉన్న చోటల్లా పెంచారు. చాలా ఎక్కువగా ఔషధ గుణాలు కలిగినటువంటి తీగ. దాని నుంచి రసాన్ని తీసి ఆ రసాన్ని ఋత్విక్కులు ముందు యజమాని పత్నికి సేవింపజేసి తర్వాత ఋత్విక్కులు మిగిలిన వారికి పంచిపెడతారు, వారు సేవిస్తారు. ఏమిటి ఇందులో విశేషం అంటే అది కూడా నీళ్ళలోనే కలుపుతారు. కేవలం రసాన్ని రసంగా సేవించరు. అలా సేవిస్తే ఇబ్బందులు కూడా వస్తాయి. నీళ్ళలో కలుపుతారు. విశేషం ఏమిటంటే అమృతం అని మనం అనుకునే మాటకి అమరకోశంలో సంస్కృత నిఘంటువులో నీరు అని అర్థం ఉంది. అంభోర్ణస్తోయ పానీయం నీరక్షీరాంబుశంబరం కృపీట కాండమస్త్రీశ్యా జీవనీయం కుశం విషం మేఘపుష్పం ఘనరస త్రిషుద్వే ఆప్యం అమ్మయం అనదట ఆపస్త్రీ భూమిని వారి సరళం కమలం జలం పయకీలాలం అమృతం జీవనం భువనం వనం అలా. నీటికి అమృతం అని పేరుంది. నిజానికి మనం సరిగ్గా వాడుకోగలిగితే నీరు అమృతమే. దానంతట అదే అమృతం. అమృతము అంటే మృతి కలిగించనిది. ఈ సోమరసాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ప్రత్యేక వాతావరణంలో పెంచి దాని నుంచి తీసి దాన్ని కూడా ఒక పవిత్రమైన వాతావరణంలోనే ఇక్కడ దంచుతారు. ఇప్పటికే రోట్లో వెనకాల కూరల్లో వేయడం కోసం అల్లము మరోటి కలిపి దంచేసినట్టుగా దంచేయరు. దొడ్లో కూర్చొని దానికి మొత్తం పవిత్రమైన బ్రాహ్మణులు అంతలో ఉండాలి, మంత్రశాస్త్రం తెలిసిన ఉండాలి. ఆ ఎడ్ల బండి కింద కూర్చున్నారు, 4 కూర్చున్నారు. ఏదో మనం ఏదో పెళ్లి కొడుకుని చేసినప్పుడు కొట్టం పేరెంటంలాగా కూర్చున్నారు. మొత్తం అంతా కూర్చున్నారు, దంచుతున్నారు, అక్కడ మంత్రాలు చదువుతున్నారు. ఇక్కడ ఈ దంచడంలో ఆ రసం తీయడంలో 3 శక్తులు సమ్మేళనం అవుతాయి. ఈ 3 శక్తులనే మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి అంట. వీటినే లలితా సహస్రంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ట, సదసద్రూపధారిణి అన్న 3 రకాల శక్తులు మనిషికి. ఎప్పుడు యంత్రశక్తి ఉంటుంది. యంత్రశక్తి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఈ చెయ్యి ఆడిస్తున్నాను, ఏదో ఈ పైకి పట్టుకున్నాను, యంత్రం ద్వారా మీకు వినిపిస్తోంది. ఇది యంత్రశక్తి. నేను కేవలం మాట్లాడితే వినపడదు, ఇది ఉంటేనే వినపడుతుంది. ఇది యంత్రశక్తి. దీని వెనకాల తంత్రశక్తి ఏమిటంటే ఈవేళ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని నేను చేసుకునేటువంటి ఒక ప్రణాళికో నా వాక్ సామర్థ్యం ఉంది. అది యంత్రశక్తి, తంత్రశక్తి, తంత్రం. ఆ పైన మంత్రశక్తి ఏమిటంటే ఆ చెప్పే విషయం మీద నాకెంత మనస్సు ఉంది, దృష్టి ఉంది, ఎంత భక్తి ఉంది అనేది మంత్రశక్తి. ఏ పని చేసినా 3 కలవాలి అంటారు. వాక్, మనః, కాయములు. శరీరము సిద్ధంగా ఉండాలి, వాక్కు బాగుండాలి, మనస్సు బాగుండాలి. ఈ 3ంటిని కలిపితేనే మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి కలిసి ఒక పని జరుగుతుంది, లేదా ఒక పదార్థం తయారవుతుంది. అందుకే అక్కడ వాళ్ళు బండి కింద కూర్చున్నారు, కలం ఏర్పాటు చేశారు, దంచడానికి సాధనాలు పెట్టుకున్నారు, సోమలతను తీసుకొచ్చారు. ఇదంతా యంత్రమే. ఈ పరికరాలన్నీ యంత్రం. దాన్ని దంచేటువంటి విధానం, అక్కడ ప్రక్రియ, దాన్ని ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరు ముందు ఇలా అనాలి, వారు తీయగానే ఇంకొకరు అనాలి. అసలు ఈ రోకటి పాట ఉంది. ఇది ఆడవాళ్ళకి బాగా తెలుసు. పల్లెటూళ్ళు చాలా పెద్ద
ప్రక్రియ, సర్కస్ అది నిజం చెప్పాలంటే. నలుగురు రోట్లో వేసి దంచుతారు. అరగంట సేపు మీరు ఆ రోట్లో దంచే విధానాన్ని చూడండి. ఒక్కసారి కూడా ఒక రోకలికి మరో రోకలు తగలదు. తగిలితే దెబ్బతినట్టే లెక్క. ఏ జెమినీ సర్కస్లు దాని ముందు పనిచేయవు. అంత గొప్ప ప్రక్రియలు మనకి జీవన విధానంలో ఉన్నాయి. చింతపిక్కలు ఆట ఆడేవారు పూర్వం. మా కాలంలో ఆడపిల్లలు ఆడేవారు చింతపిక్కలు. గుప్పిట్లోకి 4 పిక్కలు తీసుకుని ఒకటి ఉంచుకుని 3 విసిరేవారు. ఈ ఒకటి 3 విసిరి, ఈ ఒకటి పైకి విసిరి, ఆ పైకి వెళ్ళింది కిందకు వచ్చేలాగా 3 తీసుకునేవారు. ఇది గొప్ప వ్యాయామం. ఇలా చేశారు కాబట్టి వాళ్ళ కాపురాలు నిలబడ్డాయి చాలా కాలం. ఓ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు అదే మొగుడుతో, అదే అత్తగారితో, అదే మావగారితో, అదే పిల్లలతో కాలక్షేపం చేశారు. సహనం సహనం సహనం, నేర్పు, వ్యూహం, ఆట ద్వారా అది నేర్పారు. ఒక పిక్కెలా పైకి విసిరి అది కింద పడేలోగా ఈ 3 మళ్ళీ విడిగా జల్లేసి, ఈ జల్లిన 3ంటిని ఇలా పట్టుకుని మళ్ళీ దాన్ని పట్టుకోవడం అంటే ఈలోపు ఎంత స్పీడ్గా ఉండాలి, ఎంత ఎలర్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది తంత్రం. యజ్ఞమంతా తంత్రం. ఈ తంత్రం అనే మాట మనకు పలుకుబడిలో తంతు అయింది. ఏదో తంతు చేశారంటే కానిచ్చేశారు. మనం కానిచ్చేసే విధంగా యజ్ఞం చెయ్యకూడదు. ఇక్కడ నేను ఈ ఉన్న 2 రోజుల్లోనూ నేను గమనించింది ఏమిటంటే, ఎక్కడ తూతూ మంత్రం పాడేద్దాం అనేటువంటి ప్రయత్నం జీబీకే రావు గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఎవరూ చేయలేదు ఆ పని. అంతా చిత్తశుద్ధిగా శ్రద్ధాభక్తులతో పూర్తిగా జరగవలసిందే అని పద్ధతిగా చేయించారు. దానికి ప్రధానం ఎవరంటే ఆ మంగేష్ శర్మ గారు అని అంటున్నారే, ప్రధానమైనటువంటి ఋత్విక్. ఆయన ప్రధానమైన మనిషి. ఆయన శాసనాన్ని బట్టి ఉంటుంది అంతా కూడా. ఇలా చెయ్యాలి అంటే అందరూ వినవలసిందే. నువ్వెవరు చెప్పడానికైనా మాట ఉండడానికి వీల్లేదు. కార్యక్రమం జరిగితే అలా జరగాలంతే. అందులో తంత్రశక్తి ఉంది. అక్కడ వస్తువులు వాడారు, యంత్రశక్తి ఉంది. జరిపిన విధానం తంత్రశక్తి ఉంది. ఆ కలవంలో పెట్టి దంచినప్పుడు కూడా మంత్రాలు చదువుతున్నారు, మీరు గమనించండి. మంత్రశక్తి ఉంది. వాక్కుకి ఎంతో శక్తి ఉంటుంది. మామూలు వాక్కుకి ఎంత శక్తి ఉంటే, మా బోటుగాళ్ళు ఊరికే 4 మాటలు చెబుతుంటే ఎంతమంది నిలబడి కూర్చుని గంటల తరబడి వింటున్నారే, మా వేద మంత్రానికి ఎంత శక్తి ఉంటుందండి. ఆ మంత్రశక్తి కూడా ఆ సమయంలో అందులో ప్రవేశించాలి. ఆ దంచేటువంటి సమయంలో ఆ సోమరసంలో మంత్రశక్తి అందులో ప్రవేశించాలి. అందుకే దేవతల్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానించేటప్పుడు ఎక్కడ ఏ వైదిక బ్రాహ్మణుడు తుమ్మకూడదు, దగ్గకూడదు, ఎటువంటి ఇబ్బంది పడకూడదు. హాయిగా దేవతలు వచ్చేందుకు వీలుగా ఉండాలి. నేను మీకు సామవేద మంత్రాలు అర్థం చెప్పినప్పుడు చెప్పాను. రా అంటే అగ్ని ద్వారం తెరుచుకుంటుంది, వైరా అంటే వాయుద్వారం తెరుచుకుంటుంది, స్వార అంటే ఆదిత్య ద్వారం, సూర్యలోక ద్వారం తెరుచుకుంటుంది. ఇవాళ మీరు సామవేదం పండితులు అక్కడ చదివినప్పుడు చూడండి, హిన్నా ఓ అలా వెళ్ళుకుంటూ మళ్ళీ హిన్నా ఓ 5 సార్లు పులతం అంటారు. పులతం అంటే 3 దీర్ఘాలు, 3 ఉచ్చారణలు కలిపి 3 మాత్రలు కలిపితే పులతం అంటారు. అలా అక్కడ పులతాలు 5 పులతాలు ఉంటాయి. అంటే 15 మాత్రల కాలం ఓం అనేది పలుకుతూనే ఉండాలి. అలాగా అన్నిసార్లు పలికితేనే ఆ ద్వారం తెరుచుకుంటుంది. అందులో ఏమాత్రం తేడా వచ్చినా తెరుచుకోదు. అంటే మనం కూడా యజ్ఞం జరిగేటప్పుడు, సామవేదం పఠించేటప్పుడు ఫోన్లు మాట్లాడాలు, వాట్సాప్ మెసేజ్లు పంపడాలు, ఏమొచ్చిందా అని చూడాలు, పక్కింటి ఆవిడ్ని పలకరించడాలు, ఇంకా ఎవరు రాలేదే అండాలు, నిన్న వచ్చేవే ఈవేళ రాలేదే అండాలి. ఈ భాగవతాలు ఉండకూడదండి. అన్నీ మానేసి కూర్చోవాలి. అలాంటి వాళ్ళే రావాలి ఇక్కడ ఖచ్చితంగా. ఇంతసేపు కూర్చున్నాను, నా ఫోన్ మోగడం మీరు వినలేదు, నేను మాట్లాడడము మీరు చూడలేదు, ఎందుకంటే ముందే కట్టేసాను దాన్ని. మళ్ళీ అనవసరపు తాపత్రయాలు ఉండవు. ఎవరో ముఖ్యమైన వాళ్ళు చేస్తారేమో. యజ్ఞం కంటే ముఖ్యమైనది ఏది లేదు. ప్రాణం ఇక్కడ పోయినా మంచిది, అందుకని గొప్ప విశేషం లేదు. అంత తెగించి ఉంటేనే రావాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ మన వ్యవహారాలు, మన లౌకిక వ్యవహారాలు మనం సాగిస్తే అనవసరం, రావడమే అనవసరం. ఎందుకంటే అత్యంత శ్రద్ధాభక్తులతో వాళ్ళు చేస్తున్నారు. ఆ శ్రద్ధాభక్తులతో జరిగే కార్యక్రమానికి రేపు ఇంకా మీరు బాగా సహకరించాలి. రేపు అవభృత స్నానం ఉంటుంది, రేపు పూర్ణాహుతి ఉంటుంది. సంపూర్ణంగా శరీరం, మాట, మనస్సు 3 ఏకమైతే తప్ప దాని ఫలం రాదు. ఇప్పటికీ కొంతమంది నాస్తికులు, కమ్యూనిస్టులు వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రపంచ శాంతి అన్నారు, ఇన్ని యజ్ఞాలు చేశారు, ఏం జరిగింది జరగడానికి ఏమంటే స్విచ్ చేస్తే వెలగడానికి లైటా? అది కూడా వెలగట్లేదు ఇళ్లలో సరిగ్గా. స్విచ్ చేస్తే వెలగడానికి లైటా? దానికి ఒక వ్యవస్థ ఉంది కదా. ఈ వ్యవస్థ ఇక్కడ సక్రమంగా ఉంటేనే జరుగుతుంది అదంతా. అది ఎన్నాళ్ళకి జరగాలో అన్నాళ్ళకే జరుగుతుంది ఖచ్చితంగా. ఇలా జరగగానే ఏదో ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? అందరూ సహకరిస్తేనే వస్తుంది. అక్కడ అందరూ కూర్చుని వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉంటేనే వస్తుంది. ఆ వాక్కు, మనస్సు, శరీరము ఏకమైతేనే వస్తుంది. త్రికరణ శుద్ధి అంటారు. పూర్వులు ఈ శక్తులని, వీటికన్నిటికీ ఈ వనమూలికలకు ఉండేటువంటి శక్తుల్ని మంత్రశక్తి ద్వారా, తపస్సు ద్వారా కనిపెట్టారు. ఇవాళ యంత్రాలు ఉన్నాయి, ఆవేళ గొట్టాలు, గొడుగులు, ప్రయోగశాలలు ఏం లేవు. వేద ఋషులు ఎలా కనిపెట్టారండి అంటారు. వాళ్ళు ఎలా కనిపెట్టారు అంటే, ఏ విషయాన్ని తెలుసుకుందుకైనా యంత్రశక్తి, తంత్రశక్తి ఉన్నట్టే మంత్రశక్తి ఉంటుంది. మంత్రం అంటే మననాత్రాయతే ఇతి మంత్రం.
నువ్వు మననం చేసిన కొద్దీ నిన్ను ఇది రక్షిస్తుంది. అంతే, గురువు మనకి మంత్రోపదేశం చేస్తే మననం చేయి, రోజుకి 1000 చేయి, 10,000 చేయి అని చెబుతాడు. ఆ మననం చేసి రక్షిస్తుంది. ఇంక తంత్రం అంటే యజ్ఞం. తర్పణాత్రాయితే ఇది తంత్రం. ఆ యజ్ఞంలో ప్రధానమైన ఆజ్యం పోస్తారు, తర్పణం. ఆ తర్పణం వల్ల మనం రక్షింపబడతాం. అందుకని తర్పణాత్రాయితే ఇది తంత్రం, మననాత్రాయితే ఇది మంత్రం. యంత్రశక్తి అంటే యత్నాత్ త్రాయితే ఇది యంత్రం. నువ్వు ప్రయత్నం చేస్తేనే ఇది కాపాడుతుంది. ఈ కుర్చీ పక్కకి జరగాలంటే నేను మంత్రాలు చదివితే కుదరదు, లేచి పక్కకి జరపాల్సిందే. అది యంత్రం, అంతవరకే. కానీ ఇదే పనిని యజ్ఞం ద్వారా సంకల్పించి చేయొచ్చు. నేను ఇక్కడి నుంచి లేవకుండానే చేయొచ్చు. దానికి తగిన చిత్తశుద్ధి, దాని సంకల్పాలు ఉండాలి. మంత్రం ద్వారా కూడా చేయొచ్చు. ఋషులు అపూర్వంగా లక్షల కోట్ల మంత్ర జపం చేసి అపూర్వ శక్తుల్ని సాధించి వాటిని లోక కళ్యాణానికి వినియోగించారు. ఆ వినియోగించే క్రమంలో భాగంగానే సోమలతని కనిపెట్టారు. దాన్ని అందరికీ రసం తీసి ఇచ్చారు. దాన్ని ప్రసాదంగా కూడా ఇచ్చారు. దాన్ని ఎందుకు సేవించాలి మనం? రేపు ఇక్కడ బహుశా ఋత్వికుల తర్వాత ప్రసాదంగా కూడా అందరికీ ఇస్తారనుకుంటా. ఏర్పాటు ఉందా అండి? చాలా సంతోషం. అందుకని అది కొద్దిగానైనా మనం పుచ్చుకోవడం అవసరం, సోమరస్యం అని. ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి అనేక రకాల వ్యాధులకి అది సమాధానం చెప్పేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పూర్వం ఈ యాగాలు, ఇవాళ ఇక్కడ ధనం అపూర్వంగా ఉంది అనుకుంటున్నాం, కానీ పూర్వం ఈ యాగాలు ప్రతి ఊళ్ళోనూ బ్రాహ్మణ కుటుంబం ఖచ్చితంగా చేసేవాళ్ళు. అందుకే బ్రాహ్మణులు లేని ఊళ్ళో ఉండొద్దన్నారు. ఎందుకు ఉండొద్దన్నారు అంటే, బ్రాహ్మణులు అంటే కేవలం సత్యనారాయణ వ్రతం చేయించడం, సంవత్సరకాయలు పెట్టడం కాదు. అది కాకపోతే మనమైనా పెట్టుకోగలం, పెద్ద విషయం కాదు అది. యజ్ఞం చేసి ఆహితాగ్ని అయిన బ్రాహ్మణుడు ఉండాలి. ఇందాక శశిభూషణ శర్మ గారు నాతో మాట్లాడుతూ బాధపడుతున్నారు. నాకు నిజంగా అంత సమాచారం తెలియదు, ఎంత దారుణంగా ఉందా పరిస్థితి అన్నాను. ఆహితాగ్ని అంటారు. 2 పూట్ల నిత్యాగ్నిహోత్రం చేయడం. నిత్యాగ్నిహోత్రం అంటే సంధ్యావందనం కాదు, గాయత్రి జపం కాదు, అవి అయ్యాక చేసే పని ఇది. ఈ నిత్యాగ్నిహోత్రం అనే విధి మళ్ళీ 1 గంట పడుతుంది. అందుకే బ్రాహ్మణులు ఎవరు పూర్వం ఉద్యోగాలు చేయలేదు. ఎందుకని ఇప్పుడు ఉద్యోగాలు చేసి 8ంటికి సాఫ్ట్వేరు, 12ంటికి హార్డ్వేర్ అని పరిగెడితే వీడికి ఇవన్నీ నడవవు. అందుకని పొద్దున్న 11 గంటల వరకు ఈ క్రతువులు సరిపోతాయి బ్రాహ్మణుడికి. అప్పుడు కాస్త విశ్రాంతి తీసుకున్నది. ఆవిడేమో వంట తయారైందంటే మీరు మడి కొట్టుకోవచ్చు అని చెబుతుంది. అప్పుడు 12 గంటలకు భోజనం చేస్తాడు. కాస్త 4 రకాల పచ్చళ్ళు రుచులు వేసుకుని తింటాం. మేము అందుకోసం పుట్టాం, బ్రాహ్మణో భోజన ప్రియ అన్నారు. అందుకని మాకు కాస్త భోజనం ఉంటే ఇష్టం. ఇక్కడ కూడా పదార్థాలు బాగుంటాయనే సమాచారం నాకు ముందు అందింది. అందుకే 2 రోజులు ఉంటానని చెప్పాను. అందుకని సరే, తిన్న తర్వాత కాస్త భుక్తాయాసం ఉంటుంది, కాసేపు పడుకోవాలి. వాడిని కదపకూడదు. ఇంకా 3 వరకు పడుకోనివ్వాలి. ఆ 3ంటికి లేచాక అరుగు మీద కూర్చుంటాడు. పురాణ కాలక్షేపాలు ఏవో అడిగిన వాళ్ళకి ధర్మ సందేహాలు చెప్పడం, ఏదైనా ఉంటే ముహూర్తాలు పెట్టడం, ఇవన్నీ ఏవో చేస్తారు. మళ్ళీ 5 అయ్యేసరికి మళ్ళీ కూర్చోవాలండి. నిత్యాగ్నిహోత్రం, మళ్ళీ స్నానం, సంధ్యావందనం, మళ్ళీ మంత్రం, మళ్ళీ అగ్నిహోత్రం, ఇవన్నీ చేసేసరికి రాత్రి 7 అవుతుంది అక్కడికి. అప్పుడు ఇంత 2 మెతుకులు తిని పడుకుంటాడు. ఇవ్వడం బ్రాహ్మణుడు ఉద్యోగం ఎక్కడ చేస్తాడు ఆలోచించండి. అందుకని మరి వాళ్ళకి పోషణ అయితే జరగాలి కదా, వాళ్ళు బతకాలి కదా, వాళ్ళ పిల్లలకు ఆ విద్య నేర్పాలి కదా. అందుకోసం ఏం చెప్పారంటే, మన ధర్మంలో ఇతర వర్ణాల వారందరూ ఏం చేసినా సరే బ్రాహ్మణుడికి దానం వేయండి అన్నారు. బ్రాహ్మణులు దోచేసుకున్నారు ప్రపంచం మొత్తాన్ని, దానాలన్నీ వాళ్ళే ఇచ్చేసుకున్నారు. నన్ను BCD కుటుంబానికి చెందినటువంటి ఒక మంత్రి వెనక 15 ఏళ్ల క్రితం, పేరు చెప్పను కానీ ఆయన నాకు తెలుసు, విషయం తెలుసు కూడా చెప్పుకోవాలి. BCD ఆయన కాబట్టే మంత్రి పదవి ఇచ్చారు. మాకెందుకు ఇస్తారు పని లేక? అందుకని ఇచ్చారు. ఇది ఆయన ఒకసారి ఏదో సభలో కలిసినప్పుడు నేను అడిగాడు, దానాలన్నీ బ్రాహ్మణులకే చెప్పారు ఏమిటంటే, మాకెవరికి ఇవ్వకూడదా అన్నాడు. టీ తాగుతున్నాను, టీ తాగనేని చెబుతానని చెప్పాను. ఆయన తట్టుకోవాలి, నేను తట్టుకోవాలి కదా చెప్పిన సమాధానానికి. అందుకని టీ తాగాడు. తర్వాత చెప్పండి అన్నాడు. ఖచ్చితంగా చెప్తానండి ఒక మాట, బ్రాహ్మణులకే ఇచ్చారు దాన ధర్మాలు అన్నీ అంటున్నారు. ఇవాళ మీరు BCD మంత్రి పదవి ఇచ్చారు కదండి, మీ BCD వారి మంత్రి పదవులన్నీ మా బ్రాహ్మణులకు ఇవ్వండి, మా దానాలన్నీ మీకు ఇప్పిస్తానన్నాను నేను. అలా ఎలా కుదురుతుంది? మరి అది కుదరినప్పుడు ఇది ఎలా కుదురుతుందండి? నువ్వు BCD కాబట్టే కదా నీకు మంత్రి పదవి ఇచ్చారు, నేను బ్రాహ్మణ్ణి కాబట్టే కదా నేను రాజకీయాల్లో నిలబడినా నాకు ఓటేయరు. ఇవాళ ఇంతమంది నా ప్రవచనం, కోటేశ్వరరావు గారి ప్రవచనం, ఇంకో షణ్ముఖ శర్మ గారి ప్రవచనం కూర్చుని వింటారండి. మేము నిలబడితే మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు ఓటేస్తారో లేదో అనుమానం అమ్మా. ఎన్నికల్లో మహా అయితే మొహమాటానికి వాళ్ళు ఒక్కళ్ళు వేస్తారంతే, ఇంకెవరు వెయ్యరు. అసలు నేను రాజకీయాల్లోకి ఎవరు రమ్మన్నారు ఏని అంటారు వెంటనే నేను ఇక్కడ. అంతే. మరి బ్రాహ్మణులు రాజకీయాల్లోకి వస్తే నెగ్గరు, ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాలంటే ఉద్యోగం చేయకూడదు. మరి వాళ్ళు ఎలా బతకాలి? అందుకని పూర్వం ఏం చేశారు, ధర్మాలన్నీ బ్రాహ్మణులకి చేయండి, అవి కూడా పరిమితంగానే చేయాలి. విపరీతంగా చేస్తే వాళ్ళు వ్యసనపరులు అవుతారు ఖచ్చితంగాను. ఆస్తులు పెరగనేకూడదు. బ్రాహ్మణుడు తన ఆస్తి పెరగకుండా తానే చూసుకోవాలి.
ఆ బతుకు వెళ్ళిపోవడానికి వీలుగా హాయిగా ఉంటే చాలు అక్కడ, అంతే. అలా మడిగట్టుకుని వాళ్ళ వ్రతాలో పూజలో ఏవో చేసుకోవడానికి వీలుగా వాళ్ళకి వెళ్ళిపోతే చాలు. ఇందుకోసం మన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మాలు అని పెట్టి ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పారు తప్పితే ఎవరిని తక్కువ చేయడమో లేదు, ఎక్కువ చేయడమో లేదు. అక్కడ ఇన్ని నియమాలు, ఇన్ని నిష్టలు ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలు ఎంత త్యాగం చేస్తాయో, నిజంగా బ్రాహ్మణుల్లాగే బతికితే వాళ్ళు ఎంత త్యాగం చేయాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఏ సుఖభోగాలు ఉండవు. భార్యాభర్తల మధ్య భోగాలు కూడా సంవత్సరంలో 300 రోజులు నిషేధమే. 65 రోజులు దొరికితే మహా గొప్ప. అన్ని నిషేధాలు ఉంటాయి. కొన్ని తిథులు పనికిరావు, కొన్ని నక్షత్రాలు పనికిరావు, కొన్ని సందర్భాలు పనికిరావు. అయిపోయింది అక్కడ. భూషయనమే, ఇంకేం లేదు ఇక్కడ. పరిమితంగా భోజనం కూడా ఒక పూటే, రెండో పూట పలహారం చేయవలసిందే. యజ్ఞం చేస్తే భోజనం చేయడానికి వీల్లేదు మధ్యాహ్నం వరకు. పురుటు మేలకు భోజనం చేయరు, అశౌచానికి భోజనం చేయరు, రకరకాలు ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా ఒక త్యాగమే. ఈ వ్యవస్థ మొత్తాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి? ఈవేళ వారు అంటున్న వేద పాఠశాల కన్నా ఎందుకు మనం ప్రోత్సాహం చెయ్యాలి అంటే, వారు ఇందాక నాకు ఒక బాధాకరమైన సమాచారం చెప్పారు. నేను వారితో మాట్లాడుతూ, ఈ ఆయుతాగ్ని నిత్యాగ్నిహోత్రి అన్నవాళ్ళు ఈవేళ మన ప్రాంతంలో ఎంతమంది ఉన్నారండి అన్నాను నేను. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నరసింహారావు గారు, భారతదేశం మొత్తం మీద 130 మంది మాత్రమే ఉన్నారు అన్నాడు ఆయన. ఎందుకంటే కంచి పరమాచార్య మహానుభావుడు ఉన్న రోజుల్లో కంచిలో ఏటా ఆయుతాగ్నుల సదస్సును జరిపేవారట. 130 మందితోనే వాళ్ళు ప్రధానంగా ఉంటారు, మిగిలిన వాళ్ళు వస్తారు. అసలు వీళ్ళు ఎలా జీవించాలి, ఏ యజ్ఞం ఎప్పుడు చేయాలి, వాళ్ళని మిగిలిన ప్రజలు ఎలా చూడాలి అనడం కోసం. ఎప్పుడు 130 మంది మించి హాజరవ్వడం నేను చూడలేదండి. అప్పటి నుంచి వచ్చిన మాట ఏమిటంటే, దేశం మొత్తం మీద ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉండి నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మణుడు, ఆహితాగ్ని అయిన వాడు దేశం మొత్తం మీద 130 మంది ఉన్నారు. అంటే అర్థం ఏంటండి? 130 కోట్లండి భారత జనాభా. ఇందులో 130 మంది అంటే కోటికొక్కడున్నాడు అన్నమాట. కోటికొక్కడుంటే సరిపోయే వ్యవస్థ ఇది. పైగా ఈ నిత్యాగ్నిహోత్రం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? మిగిలిన వాళ్ళకి, బ్రాహ్మణుడికనే కాదు అందరికి కూడా, ఊరందరికీ ఉపయోగం ఏమిటి అంటే, ఆ అగ్నిహోత్రంలో వాడే సమిధలు నిన్న చెప్పుకున్నాం మనం, మర్రి, మారేడు, జువ్వి, జమ్మి, మేడి మొదలైన, చండ్ర మొదలైనవన్నీ కూడా అవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. ఆ ఎనర్జీ, వాటిలో ఉండేటువంటి శక్తి అందులో దగ్ధంగా తుంది. మనం ఔషధంగా తీసుకుంటే మన ఒంట్లో గడుతుంది. అగ్నిలో దగ్ధమైతే పైకి పెడుతుంది అది. పైగా సమిధల్నే తీసుకుంటారు, ఎండు కట్టెలనే తీసుకుంటారు, పచ్చివేం తీసుకొచ్చి ఇక్కడ వెయ్యరు. ఆకులు ఎవరు యజ్ఞంలో వెయ్యరు, పువ్వులు ఎవరు యజ్ఞంలో వెయ్యరు, ఎండు కట్టెలనే తీసుకొస్తారు. అంటే ఎండిపోయింది, అది ఎండిపోయే దశకి వచ్చింది, దానంతా అది రాలిపోతుంది కూడాను. పూర్వం ఋషులు అరణ్యాల్లో ఉన్నప్పుడు శిష్యులని సమిధలు తెమ్మని పంపిస్తే ఏం చేసేవారో తెలుసా? సమిధలు తేవడానికి వెళ్ళేవాడు ఎవడు కత్తి పట్టుకుని వెళ్ళేవాడు కాదు, చిన్న గొడ్డలు కూడా పట్టుకుని వెళ్ళేవాడు. చేతి గొడ్డలు అంటారు ఊరికే ఇలా అనడానికి అనమాట. అది మాత్రమే పట్టుకుని వెళ్ళేవాడు శిష్యుడు. అంత అడవుల మూలల్లోకి వెళ్ళేవాడు. ఎందుకంటే ఎక్కడైతే చెట్లు బాగా ఎండిపోయి, కొమ్మలు ఎండిపోయి సమిధలు ఇలా రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయో వాటిని తెచ్చుకోవాలి. ఎందుకంటే పచ్చి కొమ్మ విరగొట్టడానికి వీల్లేదు. అంత పాపంగా భావించేవారు వృక్షం జోలికెడితే. వృక్షో రక్షతి రక్షిత అంటే. అందుకే లోహితాశ్యుడు హరిశ్చంద్ర నాటకంలో వస్తుంది మనకి. వాళ్ళ అమ్మగారు పని మనిషిగా ఉంటే దాసీగా, కొడుకును కూడా పని మనిషిగా పెట్టుకుంటారు. ఆయన ఒక బ్రాహ్మణుడు ఇంట్లోనే దాసుడుగా ఉంటాడు. సమిధలు తేవలసి వస్తే అరణ్యం లోపలికి వెడతాడు. ఆ లోతొట్టు అరణ్యాలకు వెళ్ళినప్పుడు తెలియక పాము పొట్ట మీద కాలేస్తాడు, పాము కరిచి చనిపోతాడు. హరిశ్చంద్రుడి కథలో ఉంటుంది అది ఖచ్చితంగా. ఎందుకంత లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది? ఏం దొరకవా అంటే దొరుకుతాయి, కొట్టేస్తే దొరుకుతాయి, కొట్టకూడదు, రాలినవే తీసుకోవాలి, లేదా రాలడానికి సిద్ధంగా ఉన్నవి తీసుకోవాలి. అందుకని ఇంకో కట్టె లాంటిది తీసుకెళ్ళి దాంతోనే ఇలా అని ఆ రాలిపోయేదాన్ని తీసుకో అంటే ఎన్ని దొరుకుతాయి? రోజుకు 1-2 దొరికితే గొప్ప. కానీ గురువు గారి ఇంట్లోకి 10-15 కావాలి, యజ్ఞానికి కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా లోపలికెళ్ళు, ఇంకా లోపలికెళ్ళు. ఈ రకమైన విద్యా విధానం ద్వారా వాళ్ళకి, విద్యార్థులకు ధైర్యం నేర్పారు. అక్కడ పావులు ఉంటాయి, ఒక్కోసారి పులులు ఉంటాయి, రకరకాల క్రూర జంతువులు ఉంటాయి. వాటిని ధైర్యంగా తట్టుకుని సమిధలు, దర్భలు కోసి పట్టుకురావాలి. అన్ని దర్భలు యజ్ఞాల్లో పనికిరావు. ఆకు ఉండే దర్భలు కొన్ని ఉంటాయి, ఈనులాగే ఉండేటువంటి దర్భలు కొన్ని ఉంటాయి. ఆ ఈయనని ఇలా 2గా చేల్చాలి అంటే అది అక్కడ పురోహితులు, బ్రాహ్మణులు చేస్తారు. ఇషీకం అని దాని గురించి కఠోపనిషత్తులో కూడా చెబుతారు. మన హృదయంలో పరమాత్మ ఉంటాడట. అంగుష్ఠమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టగా తం స్వాశరీరాత్ ప్రవృహేన్ ఇష్ముంజాదిషీకామివ ధైర్యేణ అని చెబుతారు. సరిగ్గా యజ్ఞం చేసేటప్పుడు ఆ దర్భ పుడక సన్నగా ఉంటుంది కదా, దాని ఆకు చాలా సన్నగా ఉంటుంది, ఊరికే రెక్కలా ఉంటుందండి సన్నగా. ఆ సన్నటి ఆకు రెక్క నుంచి ఆ ఈయనని ఎలా బ్రాహ్మణులు వేరు చేస్తారో అలా నీ హృదయంలో ఉన్న పరమాత్మని పంచేంద్రియాల నుంచి, చర్మం నుంచి, చక్షువుల నుంచి, చెవుల నుంచి,
వాక్కు నుంచి అన్నిటి నుంచి వేరు చేయి, మనస్సు నుంచి వేరు చేయి. ఆ వేరు చేయడం ఎంత కష్టం అంటే, యజ్ఞంలో దర్భ పొడకన దగ్గర పెట్టుకుని ఆ సన్నటి ఆకుల నుంచి మధ్యలో ఈయనని వేరు చేయడం అంత కష్టం. తమలపాకులు ఈయనని వేరు చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళకి తాంబూలాలు వేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఏమీ ఇవ్వట్లేదు, చెరువు ఫోను పట్టు కూర్చున్నారు. వారికి సరసం తెలియదు, వీరికి శృంగారం తెలియదు, అందుకే కాపురాలు ఇలా ఉన్నాయి. పూర్వం అలా కాదు. 70 ఏళ్ళు వచ్చినా సరే భార్య భర్త భోజనం చేశాక మధ్యాహ్నం ఉయ్యాల బాల మీద కూర్చోవడం, ఈ 70 ఏళ్ళ ఆవిడ మొగుడికి తమలపాకులు చుట్టివ్వడం, ఆయన 75 ఏళ్ళ ఆవిడ మురిసిపోతూ ఆవిడ వేలు కొరకడం, ఇన్ని జరిగాయి. ఇంకా ఇంత వయస్సు వచ్చిన బాగానే ఉంది అనేవాడు ఆయన కూడా. అందుకే ఆ కాపురాలు నిలబడ్డాయండి. మళ్ళీ చెబుతున్నా మొహమాటం లేకుండా. దంపతుల మధ్య సవ్యంగా జరగాలి అన్నీ అంటే సరస భావన ఉండాలి. ఉంటే ఇద్దరి మధ్య తగినటువంటి ప్రేమ లేకుండా సరసం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ చర్య లేకుండా ప్రేమ ఎలా పుడుతుంది? అది వైదికంగానే చేశారు, పవిత్రంగానే చేశారు, ఆరోగ్యపరంగానే చేశారు. ఇది దాని లక్షణం. అందుకని ఇలాంటి ఆయుధాగ్నుల కుటుంబాలు మళ్ళీ కనీసం ఇది జరుగుతున్న ప్రభావం కారణంగా తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలలో మేము ఇద్దరం ఇందాక అనుకున్న ఊరికొక్కరంటే దురాశేనండి, మండలానికి ఒక్కరం అనుకుందాం. కనీసం ఒక మండలానికి ఒక బ్రాహ్మణ కుటుంబం, ఆహితాగ్ని కుటుంబం, మళ్ళీ అతని కొడుకు అంతే, అతని మనవడు అంతే. అలాగ కనుక ఉండగలిగే కుటుంబాన్ని మనం సృష్టించగలిగితే, ఏర్పాటు చేయగలిగితే ఈ వ్యవస్థని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి 18 వర్ణాలలో ఉండే జమీందారులందరికీ, ఐశ్వర్యవంతులందరికీ నేను బ్రాహ్మణున్నైనప్పటికీ నాకు నమస్కారం పొందే అర్హతే తప్పితే చేసే అర్హత లేకపోయినప్పటికీ నేను నమస్కారం చేస్తున్న. ఈ వ్యవస్థని కాపాడండి, ఈ వ్యవస్థని కాపాడండి. ఒక మండలానికి ఒక బ్రాహ్మణ కుటుంబం, ఆయుధాగ్ని కుటుంబం ఉండగలిగితే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న యజ్ఞం, సాయంత్రం యజ్ఞం. ఈ ఇంటి పైభాగం నుంచి అప్పుడు బ్రాహ్మణులు పూరిపాకల్లోనే ఉండేవారు. అందుకని ఆ పైభాగం నుంచి ఆ పొగ పైకి పెడుతుంది, ఊరంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు నిన్న మీరు ప్రవర్గ్యం దగ్గర చూశారు, ఎన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రత పుట్టించారో చూశారు మీరు. ఆ ఉష్ణోగ్రత పైకి పుట్టించడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంతం మొత్తంలో కనీసం 100 మైళ్ళ ఆవరణలో ఒక్క విషక్రిమి కూడా ఉండదండి. మొత్తం దగ్ధమైపోతున్నాడు ఖచ్చితంగా. ఇలా ప్రతి ఊళ్ళోనూ ఒక బ్రాహ్మణుడు ఉండి ఆహితాగ్నిగా ఉండి పొద్దున్న సాయంత్రం యజ్ఞం చేసి అలాగే ధూమాన్ని పుట్టించగలిగితే విషవ్యాధులు ఏవైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? కరోనా కాదు కదా, కడుపు నొప్పి కూడా రాదండి ఎవరికేను. అంత లోకోపకారం బ్రాహ్మణుడు చేస్తాడు కాబట్టి బ్రాహ్మణుడు లేని ఊళ్ళో ఉండద్దని చెప్పారు. ద్విజుడు అప్పు ఇచ్చేవాడు, వైద్యుడు ఎప్పుడు ఎడదగ్గపారు ఏరును ద్విజుడు అంటే అర్థం. అది అలా ఉండే పద్ధతిలో ఆయన ఉండాలి, ఆయన పోషించే విధంగా మనము ఉండాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఈ సోమలతకి ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది? నీటిలో కలిపినప్పటికీ ఇక్కడ ఎన్ని వనమూలికలు ఉన్నాయో, ఎన్ని ఔషధి వృక్షాలు ప్రత్యేకించి జీబీకే రావు దంపతులు ఎన్ని పెంచారో, వారి శ్రద్ధ ఎటువంటిదో గమనించండి. పొద్దున్న నేను నా శ్రీమతి ఈ ప్రాంతంలో 2 గంటలు విహరించి వచ్చాం. వనమూలిక వృక్షాలు ఉండే చోట అంతా చూసిన తర్వాత ఎక్కడే ఓ ఇల్లు కట్టుకుని ఉండిపోతే నష్టం ఏమిటి అనిపించింది నాకైతే మనస్సులో. ఆవిడకో కోరిక కలిగింది, నాకో కోరిక కలిగింది. ఆవిడ కోరిక ఏమిటో నాకు రహస్యంగా చెప్పింది, నా కోరిక ఏమిటో నేను బహిరంగంగా చెబుతున్నా. కానీ నాకు అన్ని రహస్యాలు బయటపెట్టేయడమే అలవాటు. ఆవిడ కోరింది కూడా చెప్పేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ చూశాక ఆవిడ ఏమందంటే, యజ్ఞం చేసే కొడుకుని కనాలండి, యజ్ఞం చేసే కొడుకుని కనాలండి అంతే ఆవిడ. నా కొడుకు వచ్చే జన్మలోనైనా వేద పండితుడైతే బాగుండు, ఆ సోమయాజి గారు కూర్చున్నట్టు భార్యతో సహా అలా కూర్చుంటే బాగుండు అని ఇందాక చిన్నపిల్లాడు ఒకడు అక్కడికి వచ్చి ఓ షట్ అనగానే ఇలా వేస్తుంటే అలాంటి కొడుకు ఉండాలండి, అలాంటి కొడుకు ఉండాలండి అని అంటుంది ఆవిడండి. ఆ వాతావరణ ప్రభావం చూడండి. నా భార్యను చూసి నేను ఈవేళ గర్విస్తున్నానమ్మా, ఒక బ్రాహ్మణుడుగా చాలా ఆనందంగా చెబుతున్నాను. నేను వాటిని సొంత గొప్ప కోసం కాదు, అలాంటి కోరిక పుట్టాలి. అంతేగాని ఇక్కడ ఎన్ని ఎకరాలు, ఎకరం ఎంత ఉంటుందో అని రియల్ ఎస్టేట్ మాటలు మాట్లాడద్దు. ఇక్కడ సాధారణంగా మనకి పుట్టే కోరికలు ఇవే. ఇక్కడ ఎకరం ఎంత ఉంటుందో ఇక్కడ కొనేసి పెట్టుకుంటే తర్వాత దేనికి ఉపయోగిస్తుంది? అందుకో రావలసిన కోరిక అది కాదు. ఈ జన్మ కాకపోయినా ఏదో అయిపోయింది, పిల్లలకి అన్నం పెంచాం, వారి ద్వారంలో వాళ్ళు మంచి వృత్తుల్లోనే ఉన్నారు, మా వాళ్ళు ఏమి ఇబ్బంది పడట్లా, మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లా, బాగానే ఉన్నారు, సంతోషమే. కానీ వచ్చే జన్మకైనా ఆ కుర్రాడు లాంటి వాడు ఒకడు పుట్టాలండి. వాడికి నేను తల్లిని కావాలి, వేద పండితుడికి తల్లిని కావాలి, వాడు ఇలాంటి యజ్ఞం చెయ్యాలి, ఇంకా నాకేం వద్దు. ఆ కోరిక స్త్రీలో కలగడం, అలాగే నాలో కలిగిన కోరిక మీకు చెప్పారు. ప్రతి మండలానికి ఒక బ్రాహ్మణుడు ఉండేలాగా మనం చెయ్యగలిగితే మొత్తం వ్యవస్థను కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
అంతే, తప్పకుండా దేవతలందరూ ఇక్కడ ఉన్నారు. వారి మంత్రపఠనం కారణంగా తథాస్తు అది జరిగి తీరుతుంది. అది తెలంగాణ రాష్ట్రంతోనే మొదలవ్వాలి నా కోరిక. అది తర్వాత మిగిలిన రాష్ట్రాలకి వ్యాప్తి చెందాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూస్తున్నాను అనేక రాష్ట్రాలు దేశంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల పట్ల గౌరవం ఎక్కువ. నేను స్పష్టంగా చూసి చెబుతున్నాను. బ్రాహ్మణుల పట్ల ఇందాక మా శర్మ గారు చెప్పారు ఒక ఉత్తేజకరమైన ఉదాహరణ. ఒక్కడెవడో వేద పఠనం కన్నకఠోరంగా ఉంది అంటే సాయంత్రానికి 3000 మంది ర్యాలీ తీశారు అక్కడ. అందరూ బ్రాహ్మణులు కాదండి, ర్యాలీ తీసిన వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు ఉన్నారు. వైదిక సంస్కృతి పట్ల గౌరవం కలిగిన వాళ్ళందరూ ర్యాలీ తీశారు. అంటే ఒక బ్రాహ్మణుడికి ఏదైనా అపకారం జరిగితే ఊళ్ళో అన్ని వర్ణాల వాళ్ళు కర్రల ఇసుకు రావాలమ్మా. విషయం అది రికార్డింగ్ అవుతుంది కాబట్టే చెబుతున్నాను నేను మొహమాటం లేకుండా. బ్రాహ్మణ సంరక్షణ అంటే ఇది. సహజంగా మాకు వేద మంత్రాలు బాగా వంటబట్టడం వల్ల, సత్వగుణం బాగా ఉండడం వల్ల మేము ఎదిరించలేము, మేము ధైర్యంగా మాట్లాడలేము. మాకు మాట్లాడడానికే భయం. ఇంకా కర్ర చూసి ఎక్కడికి వస్తాం? పైగా ఎలా ఆలోచిస్తామంటే మన కర్మ కొద్దీ జరిగింది. అవతల వాడు వచ్చి మా స్థలం ఆక్రమించేసాడు శుభ్రంగా, ఎకరం స్థలం. మన కర్మ కొద్దీ జరిగింది. ఏమిటో ఆ స్థలం కొన్న ముహూర్తం మంచిది కాదు అనుకుంటాను తప్ప కర్ర వేసుకున్న వాడు బుర్ర బద్దలు కొడితే జరిగేది ఏమిటని ఏ బ్రాహ్మణుడు ఆలోచించడమ్మా. మాకు ఆ శక్తి లేక కదమ్మా, మాకు ఆ దృష్టి రాదు అసలు. మాకు ఆ దృష్టి ఉండదు. మేము చదువుకున్న శాస్త్రాలు అటువంటివి, మేము చదువుకున్న వేదాలు అటువంటివి. అవి ఎంతసేపు సత్వగుణం నేర్పుతాయి కానీ హింసాత్మక ప్రవృత్తిని నేర్పవు అవి. అందుకని మేము అలా ఉంటాం. కానీ పిచ్చివాళ్ళలాగా మమ్మల్ని పిరికివాళ్ళు అనుకోకండి. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం, ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం, అగ్రతశ్చతురో వేదాహ పృష్ఠత శశరం ధనుగు అంటాడు పరశురాముడు. నా ముందు 4 వేదాలు ఉన్నాయి, నా వీపుకి అమ్ముల పొది ఉంది, నా చేతిలో గాంధీవు ముందు చూసుకోండి అన్నాడు ఆయన. అవసరమైతే తీస్తాం బాణాలు, మాకేం ఓపిక లేక కాదు. ఇక్కడ తీయకూడదు, మా బ్రాహ్మణ ధర్మానికి అది వ్యతిరేకం. అవి తీసాము అంటే మా ప్రవృత్తి పోయింది. మళ్ళీ ఇంకో జన్మెత్తాలమ్మా. ఈ హింస ఇవన్నీ ఒక క్షణంలో చేస్తాం, ఏదో శిక్ష అనుభవిస్తాం. ఈ జన్మ మళ్ళీ రావాలంటే ఎంత కష్టం. ఇంతవరకు వచ్చిన జన్మని ఆవిడ కోరినట్టుగా యజ్ఞం చేసి యజ్ఞంతో ముగిసిపోయేలా చేసుకోవాలి కానీ మళ్ళీ ఊళ్ళో వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటూ ఉంటామా? ఈ ప్రవృత్తి కారణంగా సత్వగుణంగా బ్రాహ్మణుడు ఉంటాడు తప్ప పిరికి వాళ్ళని పొరపాట్లు కూడా అనుకోవద్దు. మిగిలిన వాళ్ళకి ఏం చెప్పారు అంటే మీరు శుభ్రంగా ఉండండి, ఆయుధాలు వేసుకుని ఉండండి. క్షత్రియుడు అంటే ఆయుధం లేకపోతే క్షత్రియుడు కాదు అసలు. రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిన ఆయుధాలు పట్టుకెళ్ళాడు. సీతాదేవి ఆక్షేపించింది, వనవాసానికి వచ్చారు, వనవాసం అంటే సన్యాసమే కదా ఇంచుమించుగాను, సిద్ధపడే వచ్చాం కదా, మరి ఈ ఆయుధాలు ఏమిటి? ఎందుకంటే రాక్షసులను చంపుతున్నాడు ఆయన. ఒక్క మాట చెప్పాడు, క్షత్రియ శబ్దానికి అర్థమేమిటి తెలుసా అన్నాడు. క్షత్రియగా అంతవి జనక మహారాజుకు పుట్టావు, ఇలా మాట్లాడతావేమిటి? క్షతాత్రాయితే ఇది క్షత్రియ సీత, గాయం నుండి కాపాడేవాడు క్షత్రియుడు. ఇక్కడ ఋషులందరినీ వారికి ఎవరిలా ఆపదలు రాకుండా కాపాడాలి, నా ధర్మం అది. నన్ను తపస్సు చేసుకోమంటే తపస్సులు వాడు చేస్తారు, నేను బాణాలు పుచ్చు కూర్చుంటే అక్కడ తోలు తీస్తా ఎవడన్నా వస్తే. అందుకే రాముడు పుట్టాడు ఇక్కడ. ఏమనుకుంటున్నావు? అందుకని క్షత్రియుడు భార్యగా నాకు సహకరించాలి కానీ అహింసా ధర్మకారణం ఇక్కడ కాదని చెప్పాడు ఆయన. అది కుదరదని చెప్పాడు. క్షత్రియుడు తన ధర్మంలో ఉండాలి. అలాగే వైశ్యులు, ఇతర వర్ణాల వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ అందరూ వారి వారి ధర్మాలు పాటిస్తూ మేమందరం బ్రాహ్మణ ధర్మాన్ని అంటే ఒక కులం ధర్మాన్ని కాదు వైదిక ధర్మాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి వారి కుటుంబానికి ఏదైనా ఆపద వస్తే మేము వస్తాం అక్కడికి, మేము సిద్ధంగా ఉన్నామంటే ఎక్కడైనా జరుగుతుందండి? అప్పుడు నిశ్చింతగా ఆ బ్రాహ్మణ కుటుంబం కూర్చుని ఆహితాగ్నులుగా ఉండి లోకాన్ని మొత్తం పవిత్రం చేసి కరోనా కాదు కదా కడుపు నొప్పి కాలు నొప్పి కూడా రాకుండా ఉండేంత ఔషధ వాతావరణం నిర్మాణం చేస్తారు ఖచ్చితంగా. దానికి మనమంతా మన శక్తియుక్తుల్ని వినియోగం చేద్దాం. అలాగే ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇటువంటి వేదిక దగ్గర కూర్చున్నప్పుడు అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే వీలైనన్ని సార్లు అదిగో ఆ పెద్ద ఆవిడ చేస్తున్నారు చూడండి, 2 చేతులు జోడించి నమః నమః నమస్కారం అండి. మనం ఈ ఫోన్ దగ్గరికి వెళ్లకుండా మాట్లాడకుండా పక్క వాళ్ళకేసి చూడకుండా ఉండాలంటే ఒక భంగిమ ఏమిటంటే ఇలా కూర్చుంటే ఎవడో కదపడం, కాస్త చేతులు లాగినప్పుడు ఇలా మళ్ళీ ఇలా అంతే, ఇంకా మాట్లాడండి ఎవడు. నమః అది ఎంత గొప్పది అంటే నమః అనేది తిరగేయండి, మనః మనఃపూర్వకంగా ఎదుటివారిని గౌరవించే విధానం నమః అంతే లెక్క. నమః మనః రెండు సంస్కృతంలో నపుంసకలింగాలే. మనః మనసి మనాంసి, నమః నమసి నమాంసి. మన భాష సంస్కృత భాష దేవభాష అని ఎందుకంటామంటే అదంత గొప్పది. నువ్వు ఇలా చేస్తే నమస్కారం అయ్యా, తిరగేస్తే మనః అయ్యా. మనస్సులు ఏంది నమస్కారం ఎందుకండి? ఉట్టి దండాలు ఎందుకండి? పని లేక పొర్లి దండాలు పెట్టినా లోపల భక్తి ఉండాలి కదా. అందుకని మనఃపూర్వకమైన నమస్కార భంగిమలో మనం ఇటువంటి చోట కూర్చుని మనస్సులో ఆ జపం ఏదో నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్రాన్ని మనస్సులో జపిస్తూ ఉంటే రేపటి పూర్ణాహుతి కార్యక్రమం అవభృత స్నానం కార్యక్రమం కూడా దిగ్విజయంగా
ప్రశాంతంగా ముగుస్తాయి. అందరికీ 1,000,000 మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది ఖచ్చితంగాను. అటువంటి ఆశీర్వచనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పరమ పూజ్య మహాసహస్రావధాని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగంతో మనమంతా మంత్రముగ్ధులమై ఓర్లాడాము. త్యాగాల పునాదులపై తన జీవితాన్ని ధర్మం కోసం పరితపించే త్యాగం చేసే బ్రాహ్మణుని అంటే వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి అని వారు నొక్కి వక్కాణించారు. అది ధైర్యం. అంటే ఇవాళ బ్రాహ్మడంటేనే ఒక రకమైనటువంటి ఒక భయమైనటువంటి వాతావరణంలో ఉంటున్న తరుణంలో ఆ ధర్మాన్ని మనం కాపాడుకొని ఇలాంటి ఆహితాగ్నులు మండలానికి ఒకరు ఉండాలని చెప్పి వారు చెప్పడం నిజంగా ఎంతో మందికి ఇవాళ ప్రేరణాత్మకం, స్ఫూర్తిదాయకము. ఇప్పుడు ఆ వారి మాటలకు ప్రతీకగా, వారి మాటలకు ఒక మార్గదర్శనంగా, నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి గారిని మనం సత్కరించుకుందాం. వారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటిసారి రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ముహూర్తం పెట్టింది వీరే. వీరు విఖ్యాత జ్యోతిష పండితులు. మామూలుగా వేదాంగాల్లో జ్యోతిష్యం అంటే ఊరికే జ్యోతిష్యం చెప్పడం కాదు, జ్యోతిష్యంలో ఉండేటువంటి శాస్త్రం మొత్తాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. ఒక్క క్షణం తీరిక ఉండేవాడు. రోజుకు 20-30 వేలు సంపాదించే తీరిక లేని వ్యక్తి ఒకానొక సమయంలో అతను వేద ధర్మాన్ని కాపాడాలి అనుకొని తన వృత్తిని మొత్తం కూడా పణంగా పెట్టి ఒక వేద పాఠశాలను పెట్టి ఇవాళ ఒక 40 మంది విద్యార్థులను ఇలాంటి ఆయుధాగ్నులను తయారు చేయాలన్న లక్ష్యంతో తన జీవితాన్ని పణంగా పెట్టి ఉన్నారు. వారి వద్దకే మోడీ గారు అక్కడ ఉన్నటువంటి రాఘవులు గారిని ఇంకా సోమయాజులు గారిని పంపించి వారి చేత అనేక విషయాలు ధర్మ సందేహాలు చెప్పుకుంటారు. వారు ఇంకొక చోటికి వెళ్ళరు. వారి జీవితం అంతా కూడా ధర్మం కోసమే పరితపించే శశిభూషణ్ సోమయాజు గారు ఇవాళ ఈ యాగంలో నేను సైతం పాల్గొనాలని విచ్చేశారు. వారికి కూడా ఈ యాగ యజ్ఞ ప్రసాదంగా బ్రహ్మశ్రీ మంగేష్ భావికర్ గారు యజ్ఞ ప్రసాదంగా శాల్వాను సత్కరిస్తారు. ఇక్కడికి రండి. అలాగే మా జీవికే రావు గారు ఈ సోమయాగ సారథ్య సంఘం అధ్యక్షులు, అదేవిధంగా కన్వీనర్ గారు మా నిర్మలమ్మ గారు, సెక్రటరీ జనరల్ రాజిరెడ్డి గారు అందరూ కూడా వారిని సాధారణంగా అందరి కరతాళ ధ్వనుల మధ్య ఇది జరుగుతున్న సత్కారం వేద ధర్మానికి, మన శ్రౌత ధర్మానికి జరుగుతున్న సత్కారం. శాలువాను సమర్పించే కార్యక్రమంలో పెద్దలు మా గరికపాటి నరసింహారావు గారు గురువు గారిని కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం అగ్నే నయ సుపధా సుపధా రాయే సుపథేతి సుపధా రాయే అస్మాన్ విశ్వాని వయునాని విద్వానితి విద్వాన్ యుయోధ్యస్మత్ జుహురాణమేనాః ఏనో భూయిష్ఠాన్ తే నమా ఉక్తిం నమా